ఇది చారిత్రాత్మక ప్రయాణం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికి భూమి మీదకి సునీత విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు కూడా అమెరికాలోని ఫ్లోరిడా వద్ద సముద్ర తీరాన ల్యాండ్ అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు విముక్తి లభించింది. అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడుతూ వచ్చిన వీరి తిరుగు ప్రయాణం ఎట్టకేలకు మొదలైంది. మరో 2 వ్యోమగాములతో స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో భూమి దిశగా పయనమయ్యి చేరుకున్నారు. ఇన్ని నెలల తర్వాత పొడిమిపై పాదం మోపనున్నారు. మట్టి వాసన, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించారు. తొలుత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు సునీత విల్మోర్, నాసాకు చెందిన నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లు వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ ఓమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్తో విడిపోయి అన్డాకింగ్ మొదలయ్యింది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం క్రూ డ్రాగన్ ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టారు. చివరి దశలో పారాచూట్లు విప్పుకొని వ్యోమనౌక వేగాన్ని తగ్గించి సాగర జలాల్లో నెమ్మదిగా దించేందుకు తోడ్పడ్డాయి. తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. ఆ వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ బయటకు తీసుకొస్తాయి. అందులోని వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ నిపుణులు వారికి వైద్య పరీక్షలు చేస్తారు. భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడేలా తోడ్పాటు అందిస్తారు. అసలు ఎందుకు ఇన్ని రోజులు అక్కడ 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది అంతరిక్ష కేంద్రంలో అంటే లీకేజీ తెచ్చిన ఇబ్బంది అనమాట. 2024 జూన్ 5 ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్ ఐఎస్ఎస్కి చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్లోని అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే సాఫీగానే అది ఐఎస్ఎస్కి చేరుకుంది. ముందు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్లో పుడమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీనితో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించారు. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఎంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం, భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇది మునుపటి బైడెన్ ప్రభుత్వ నిర్వాహకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ కాలంలో రోదసిలో ఉండటాన్ని సునీత విల్మోర్లు సానుకూలంగానే తీసుకున్నారు. మిలిటరీలో పనిచేసిన సమయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పారు. అయితే సునీత విలియం భూమి మీదకి రావడానికి ముందు రోజు మంగళవారం వాళ్ళ పూర్వీకుల గ్రామంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనలు చేశారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలో గల జాలాసన్ గ్రామంలో సునీత పూర్వీకులు ఉంటున్నారు. బుధవారం ఈ గ్రామంలో బాణాసంచా వెలుగులతో దీపావళి పండుగ ముందే రానుంది అన్నంతగా వాళ్ళు సందడి చేశారు. ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవడంతో గ్రామస్తులు పూజలు ఫలించాయని వాళ్ళు ఆనందోత్సవాలతో అఖండ జ్యోతి వెలిగించారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో ఈ గ్రామం నుంచి అమెరికాకి వలస వెళ్ళారు.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి తను సునీత విలియంకి ఒక లేఖ రాశారు. త్వరలో భారత్కు రావాలని ఆహ్వానించారు. అయితే రోదశిల వీళ్ళు 9 నెలల పాటు మరి తోట పని, సైన్స్ ప్రయోగాలు చేశారన్నమాట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాని నిర్వహణకి చురుకైన పాత్ర సునీత విలియమను బుచ్ విల్మోరు మరి యాక్టివ్గా చేపట్టారు. అక్కడ శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు. 150కి పైగా ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ఇందులో అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితరాలు ఉన్నాయి. గతేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో సునీత ఐఎస్ఎస్ నుంచి ఓటేశారు. హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్లో ఓటు వేసిన ఆమె తిరిగి దాన్ని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు. రోదసీలో లెట్యూస్ సాగు కూడా చేశారు. అయితే భూమిపై నిశితమైన పరిశీలన చేశారు. నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో నిత్యం భూమిని పరిభ్రమించే ఐఎస్ఎస్ పొడవుకి సంబంధించిన అనేక రకాల డేటా చిత్రాలను సుమారుగా 35 లక్షలకు పైగా ఫోటోలు తీసి పంపించింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలోని విప్లవాత్మక మార్పులకు ఇది ఉపయోగపడింది. సంక్లిష్టమైన వ్యాధులు రూపాంతరం చెందే తీరు, ఔషధాలపై ప్రయోగాలు, వ్యాధి నిర్ధారణ, సాధనాల తయారీ, మానవ శరీరంలో వివిధ వ్యవస్థల తీరుతెన్నులపై పరిశోధనలకు ఈ ఐఎస్ఎస్ దోహదపడింది. అదేవిధంగా జీవ పరిశోధనలు కూడా